ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాసర ట్రిపుల్ విద్యార్థుల ఆందోళన నేటికి 5వ రోజు చేరింది. రోజు రోజుకు బాసర ట్రిపుల్ విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 17 డిమాండ్లతో బాసర ట్రిపుల్ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 17 డిమాండ్లో ప్రధానంగా వీసీని మార్చాలి, ఇన్ఛార్జ్ వీసీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతారని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు మౌలిక వసతులు కావచ్చు, మెరుగైన స్పోర్ట్స్ కావచ్చు, ఎకో పార్క్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, అదేవిధంగా సౌకర్యాలు కావచ్చు, ఆత్మహత్య చేసుకున్న వారిపై పారదర్శకంగా ఎంక్వైరీ చేపించాలి, అసలు కారణాలు ఏంటనేది చెప్పాలని చెబుతున్న పరిస్థితి. ప్రధాన సమస్య బాసర ట్రిపుల్ చాలా రోజుల నుంచి ఎక్కుపెడుతున్న సమస్య క్యాంటీన్ కాంట్రాక్టర్ని ఇప్పటిదాకా మార్చలేదు, వేరే వారు ఎవరు రాకపోవడం అలాగే ఉంది కాబట్టి రాకపోవడంతో అదే పెండింగ్ ఉంది, అదే సమస్య కొనసాగుతుంది. నాణ్యమైన భోజనం ఇవ్వట్లేదని చెబుతున్న పరిస్థితి. కాంట్రాక్ట్ బేసిక్ ఫ్యాకల్టీతో ఇబ్బంది పడుతున్నాం, వెంటనే మార్చి పర్మనెంట్ ఫ్యాకల్టీ లెక్చరర్లను ఇవ్వాలి, ప్రొఫెసర్లను వెంటనే అపాయింట్ చేయాలనే పరిస్థితి. అయితే ఇలాంటి ప్రధాన డిమాండ్లతో 17 డిమాండ్లతో ఇటు బాసర ట్రిపుల్ విద్యార్థులు ఆందోళన చేసిన పరిస్థితి నేటికి 5వ రోజు చేరింది. 5వ రోజు ఆందోళన కూడా నేరుగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ భవన్ నుంచి ఆ మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. అయితే గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో వచ్చి మాకు సంఘీభావం తెలిపిన విధంగానే ఈసారి కూడా ఎవరైనా మాకు వచ్చి సంఘీభావం తెలపాలి, మా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. అప్పటి ప్రభుత్వం వెంటనే మాకు ఆందోళన తర్వాత స్పందించింది. అయినా నేటికి 5 రోజులు గడుస్తుంది మేము ఆందోళన చేయబట్టి ఇప్పటి వరకు స్పందించలేదు ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు మాకు మౌలిక వసతుల విషయంలో వెంటనే స్పందించాలి, ముఖ్యంగా క్యాంటీన్ కావచ్చు, వీసీ కావచ్చు, రెగ్యులర్ వీసీని నియమించాలి, ఉన్న వీసీని వెంటనే తొలగించాలి, అవకతవకలకు పాల్పడ్డారు ఇప్పుడున్న వీసీ అని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే బాసర ట్రిపుల్ ప్రస్తుతం ఈ సమస్య చిలికి గాలివానలా మారింది. రోజు రోజుకు విద్యార్థుల ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతున్న పరిస్థితి కనబడింది. ఇదే విధంగా ఉంటే రానున్న రోజుల్లో మా ప్రొటెస్ట్ చాలా సీరియస్గా ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థి సంఘాలతో పాటు ప్రధానంగా వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడింది. నిన్న ఏబీవీపీ విద్యార్థి సంఘం సంఘీభావం తెలిపిన పరిస్థితి, పలు సంఘాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే ఈ ప్రొటెస్టుకు ఎమ్మెల్సీ కోదండరాం కూడా స్పందించారు. మీ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రితో మాట్లాడతామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ విద్యార్థులు వినలేదు. వెంటనే మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము మా ప్రొటెస్ట్ను ఆపమని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించారు. ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పినప్పటికీ విద్యార్థులు అయితే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు, కంటిన్యూవేషన్ చేస్తామని చెబుతున్నారు. 17 డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి, వెంటనే వీసీని మార్చాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ఆందోళన చిలికి గాలివానలా మారుతుంది. వెంటనే ఆ బాసర ట్రిపుల్ సంబంధించిన సమస్య వెంటనే పరిష్కరించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. తెలంగాణలో ఉన్న ఏకైక యూనివర్సిటీ బాసర ట్రిపుల్ యూనివర్సిటీ, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని విద్యార్థులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి నేటికి విద్యార్థుల ఆందోళన 5వ రోజు చేరింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మీడియా మిత్రులకి, జిల్లా కలెక్టర్ మేడంకి, ఇంకా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు. మేము గత 5 రోజుల నుంచి బాసర ట్రిపుల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకంటే మా వీసీ సార్ రిజైన్ చేయాలని, మాకు రెగ్యులర్ వీసీని అపాయింట్ చేయాలని. సార్ మా వేదన ఒకటే అర్థం చేసుకోండి. గత 5 రోజుల నుంచి గొంతు చించుకుంటూ అరుస్తున్నా సరే మా వీసీకి చీమ కుట్టినట్టు లేదు. మమ్మల్ని, మా స్టూడెంట్స్ ని ఫేస్ చేయడానికి కూడా ధైర్యం చూపించి ముందుకు రావట్లే. ఇప్పుడు ప్రజెంట్ ఇది 5వ రోజు ర్యాలీ కూడా క్యాంపస్ లో ఉన్నా సరే స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడానికి రావట్లేదు. మమ్మల్ని ఫేస్ చేయడానికి కూడా భయపడుతున్నారంటే అలాంటి వీసీ మాకొద్దు. స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్
తెలుసుకొని వీసీ, అర్థం చేసుకొని వీసీ మాకు అస్సలు వద్దు. తక్షణమే ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ గారు రిజైన్ చేయాలని స్టూడెంట్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.